ఈసారి నామినేషన్లో 6 మెంబర్సే ఉన్నారు కాబట్టి ఓటింగ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అయితే ఫస్ట్ పొజిషన్లో ఈసారి ప్రేరణ ఉంది. బట్ తనకు కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ మధ్య గేమ్స్ కూడా బాగానే ఆడుతుంది కాబట్టి ప్రేరణ టాప్లో ఉండటం ఓకే, తనకి సేవ్ ఖచ్చితంగా అవ్వగలదు అని చెప్పొచ్చు. ఇంకా సెకండ్లో మణికంఠ ఉన్నాడు. తనకు కూడా ఫ్యాన్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎప్పుడు సెకండ్ పొజిషన్లోనే మాక్సిమం ఉంటున్నాడు ఎవ్రీ టైం. సో ఇంకా మనకి థర్డ్ పొజిషన్లో నబీల్ ఉన్నాడు. బట్ ఖచ్చితంగా నబీల్ మాత్రం పైకి వెళ్తాడు. ఈ వారం ఎండింగ్లోగా నబీల్ పైకే వస్తాడు. ఎందుకంటే ఫ్రమ్ ద 3 వీక్స్ నుంచి చూస్తే అందరికీ నబీల్ గేమ్ నచ్చుతుంది అండ్ అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి నచ్చుతుంది, బయట ఉన్న వాళ్ళకి నచ్చుతుంది. యాక్చువల్గా సీతు అండ్ నబీల్ వీళ్ళిద్దరికి టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఓటింగ్లో కూడా నబీల్ 1 or 2 డేస్లో పైకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా 4th పొజిషన్లో సోనియా ఉంది. చూడాలి, సోనియాకి చాలా మందికి హేట్ రేట్ ఉంటుంది. ఫస్ట్ టైం సోనియా నామినేషన్స్లోకి వచ్చింది. మరి నిజంగా హేట్ రేట్ చూపిస్తారా, జనాలు తనని లాస్ట్లో పెడతారా లేదో చూడాలి. ఈసారి పృథ్వీ అండ్ ఆదిత్య గారు కూడా నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి సోనియాకి ఏమైనా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదు అనుకుంటే నిజంగా తనని బాగా హేట్ చేస్తే తనని డౌన్లోకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అయితే లాస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉంది. బట్ డేంజర్ జోన్లో అయితే 3 ఉన్నారు. సోనియా, పృథ్వీరాజ్ అండ్ ఆదిత్య ఓం గారు ఉన్నారు. చూడాలి ఎండ్ ఆఫ్ ద వీక్ వచ్చేప్పటికి రిజల్ట్స్ అనేది ఎట్లా చేంజ్ అవుతాయని. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం సోనియాకి ఆదిత్య ఓం గారికి మధ్యనే డేంజర్ జోన్ ఉంటుంది అనిపిస్తుంది. జనాలు అయితే సోనియా మీద హేట్ రేట్తోనే ఉన్నారు. బట్ చూడాలి అది ఎంతవరకు తీసుకెళ్తారు అనేది. కాకపోతే ఆదిత్య ఓం గారి ఆట అందరికీ నచ్చుతుంది కానీ ఫ్యాన్ సపోర్ట్ ఉందో లేదో తెలీదు. ఒకవేళ ఫ్యాన్ సపోర్ట్ లేకపోతే కనుక ఆయన ఆట ఎంత బాగున్నా సరే ఆయన అక్కడ ఉండలేరు. ఆయన వయసుకు మించి ఆయన ఎక్కువ కష్టపడుతున్నారు అనేది మాత్రం చూస్తుంటే తెలిసిపోతుంది. కాకపోతే ఆయనకి బయట ఫ్యాన్ సపోర్ట్ ఉందో లేదో అంతగా తెలియట్లేదు. సో చూడాలి ఎండ్ ఆఫ్ ద వీక్కి ఎంతమంది ఫ్యాన్స్ని ఆయన సంపాదించుకోగలుగుతారో. ప్రస్తుతానికైతే ఇవి ఓటింగ్ పొజిషన్స్ ఉన్నాయి. ఇవి మండే మార్నింగ్ అనమాట. మీకు డైలీ ఓటింగ్ పొజిషన్స్ అనేవి ఎట్లా మారుతున్నాయి అనేది నేను వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. మిస్ అవ్వద్దు అంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీ ఓట్ ఎవరికి, మీరు ఎవరిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్స్తో తెలియజేయండి. నేనైతే నబీల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ గైస్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ మీట్ విత్ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.